దివంగత నేత మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం ప్రభుత్వం బీపీ మండల్ బిందేశ్వర ప్రసాద్ గారికి భారతరత్న ఇవ్వాలని బేరి రామచందర్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా బీపీ మండల్ యొక్క 40 సిఫారసులు పూర్తిగా అమలు చేయాలని అన్నారు. పాఠ్య పుస్తకాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బీపీ మండల్ చరిత్ర నేటి తరానికి బీసీలంతా ఏకం కావాలి. మేమెంతో మాకంతా దేశంలో దామాస పద్ధతిన ఫలాలు అందరికీ అందాలి. గ్రామ గ్రామాన వాడవాడల బీపీ మండల్ విగ్రహాలు స్థాపించాలి. రాబోయేది బీసీల రాజ్యాధికారం. బేరి రామచంద్ర యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్. యాదవ రాజ్యాధికార సాధన సమితి అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ జ్ఞాపకార్థం అవార్డుల మహోత్సవం ఘనంగా చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా బిందేశ్వర ప్రసాద్ మండల్ మనవడు శ్రీ సూరజ్ కుమార్ మండల్ యాదవ్ గారు, ఆర్ కృష్ణయ్య బీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణ యాదవ్, శ్రీ బోడి రామచంద్ర యాదవ్, పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ బీసీ ముఖ్య నాయకులు, కాంటెస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాంట్రిస్టేట్ ఎమ్మెల్యే సూర్యాపేట వట్టి జానయ్య, అంబర్పేట్ శ్రీనన్న యాదవ్, యాదవ జాతీయ అధ్యక్షులు మేకల రాములన్న యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్, మహిళా మనులు, యువజన సంఘాలు, బీసీ సంఘాలు, యాదవ సంఘాలు అనేక మంది బీపీ మండల్ కమిషన్ చైర్మన్ జ్ఞాపకార్థం అవార్డుల ఫంక్షన్కు హాజరైనారు. వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని పెద్దలందరూ ప్రసంగించారు. శ్రీ కీర్తిశేషులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గురించి శ్రీ జక్కుల నరసింహరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కో చైర్మన్ పాట పాడి సభను చకిలితనం చేసి సంతోషపరిచారు. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గురించి పాట పాడడం ఇదే మొదటిసారి. ఒగ్గు కళాకారులు తమ ఆట పాటలతో సభను ఉర్రూతలూగించిన సందర్భం మహా అద్భుతం. మొదటగా బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ యాదవ్ తమ తాత గురించి మాట్లాడి ముఖ్యమంత్రి పదవి, ఎంపీ పదవి ప్రజల సేవ కోసం, సామాజిక న్యాయం కోసం తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా తిరిగి 40 సిఫారసులను ప్రభుత్వానికి నివేదించడం గొప్ప విశేషం. అందులో కేవలం 2-3 మాత్రమే అమల్లోకి వచ్చిన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన అయినా కూడా బీసీలతో పాటు పేద వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్య ఉద్యోగమందు, సామాజిక న్యాయమందు, రాజకీయంగా ఎదుగుదల లేక పేదరికంలో బానిసలుగా జీవనం సాగిస్తున్నారని, న్యాయం జరగలేదని బాధపడ్డారు. ఇక ముందు కూడా తప్పనిసరి అయి ఉద్యమాలు చేసి మన ఓట్లు మనం వేసుకొని అధికారం సాధించుకుందామని, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి చెందని పేద వర్గాలకు రోటి కబ్డా, మకాన్, అన్నం, వస్త్ర నివాసంను మనం అందించాలని, ఆత్మహత్యలు, ఆకలి, చావులు లేని మరో ప్రపంచాన్ని సృష్టిద్దామని, ఇందులో భాగంగా మొత్తం భారతదేశమంతా ప్రజలు ఉద్యమించాలని, న్యాయ పోరాటమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. అన్న బోడే రామచంద్ర యాదవ్ తన పార్టీని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా కార్యాలయం పెట్టడం జరిగిందని, సామాజిక న్యాయం కోసం ఎంతకైనా తెగించి పోరాటం చేద్దామని, ఇందులో భాగంగా మాజీ మినిస్టర్ శ్రీ సి కృష్ణ యాదవ్, సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఒట్టే జానయ్య యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్, మేకల లలిత యాదవ్, రాష్ట్ర బీసీ మహిళా సెక్రటరీ విష్ణుప్రియ యాదవ్, బేరి రామచంద్ర యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారి లాంటి వాళ్ళు, మహిళా మనులు, యువజనులు ఎన్నైనా సంఘాలు పెట్టుకుని పోరాటం చేసి అధికారం సాధిస్తే అన్నింటికీ అదే మూలమని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ కృష్ణన్న బీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు తమ సందేశంలో ఈ సమావేశానికి పెద్దలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 45 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాను. అయినా రాజకీయంగా సామాజికంగా న్యాయం సాధించలేకపోయాం. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం రంగాల్లో కొంతవరకు మనం డిమాండ్లను సాధించిన అడుక్కునే పరిస్థితి మారాలని, మన ఓట్లు మనం వేసుకుంటే 50% ఓట్లతో అధికారంలోకి వస్తామని, ఇక ముందు బేరి రామచంద్ర యాదవ్ మిగతా యువజనులను, పెద్దలను, కార్యకర్తలు, అభిమానులను, మహిళా మనులను ఆదర్శంగా తీసుకొని పోరాటం సాగించాలని, ప్రతి దాంట్లో నేను మీ వెంట ఉంటానని, ఈ పోరాటాన్ని సాధ్యమైనంత వరకు క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మన బీసీ నాయకుడు పార్లమెంట్ కాంటెస్ట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ పోరాటం ఇంతటితో ఆగదని ఇక ముందు యాదవులే కాకుండా బీసీలను కూడా సమీకరించి రాజకీయ తరగతులు నిర్వహించుటకు తాను ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేస్తానని, సామాజిక రాజకీయ మరియు అన్నింటా న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని, అప్పుడే అధికారం సాధ్యమని, యాదవులే కాకుండా బీసీల అందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉత్సవతులు ఉద్యమకారులకు పోరాటం చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం లాంటివే కాకుండా రాజకీయంగా మనమందరం పోటీ చేయాలని, అన్ని విధాలా మీకు సహకరిస్తానని, ఈ రాజకీయ తరగతులకు సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే యువతకు, మహిళలకు, అభిమానులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు శిక్షణ తరగతులు అన్ని విధాల ఖర్చులు భరించి నా బిల్డింగ్లోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగింది. సభికులకు మరియు హాజరైన ప్రతి ఒక్కరికి తన యొక్క లక్ష్యం కొరకు తన సందేశంలో పోరాటం ఆగకూడదని, ఉద్యమమే ఊపిరి, అధికారమే మాస్టర్కి అన్నింటికీ పరిష్కారం, అధికారం అందుకోసం మనం పోరాడదాం అని పిలుపునివ్వడం జరిగింది. మేకల రాములన్న జాతీయ అధ్యక్షులు మరియు యాదవ యుద్ధం నౌక సభను ఉద్దేశించి పెద్దలందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగకూడదని, యాదవులు మరియు బీసీ కులాలన్నింటికీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమం చేద్దామని, ఇందులో నా వంతు సహకారం మీ అందరికీ అందిస్తానని, మీరందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. బడుగుల నాగార్జున యాదవ రాజ్యాధికార సాధన సమితి అధ్యక్షులు మాట్లాడుతూ పోరాటమే ఏకైక మార్గం, అధికారమే అంతిమ లక్ష్యం, మనమందరం పోరాటం చేయవలసిందే అని, తప్పని పరిస్థితి ఏర్పడిందని పోరాటం చేద్దామని సభకు హాజరైన అభిమానులకు పిలుపునిచ్చారు. బేరి రామచంద్ర యాదవ్ తన అమూల్యమైన సందేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కలిసి రావాలని, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళ్ళి పోరాటం చేద్దామని, ఇందులో భాగస్వాములు ప్రతి ఒక్కరూ కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్తో మనకు సరిపోదని, మేమేంతో మాకు అంతా, మన ఓట్లు మనం వేసుకొని ముఖ్యమంత్రి బీసీ, ప్రధానమంత్రి బీసీ అయ్యే వరకు ముఖ్యంగా యాదవులు, గౌడ్స్, ముదిరాజులు, పద్మశాలీలు, ఈ అభివృద్ధి చెందిన ఇంకొన్ని కులాల వాళ్ళు ముందుకు వచ్చి ఉద్యమించుటకు తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. పేదరికం పోవడమే అంతిమ లక్ష్యం, అది అధికారం వచ్చినప్పుడే సాధ్యమవుతుందని, అందుకు గాను మనం అందరం పోరాటం చేద్దామని, అడుక్కుంటే అధికారం మనకు ఎవ్వరు ఇవ్వరు అని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. బేరి రామచంద్ర యాదవ్, సూరజ్ మండల్ గారికి, ఆర్ కృష్ణన్న, బోడె రామచంద్రన్న, వట్టి జానా అన్న, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న, అంబార్పేట్ శ్రీనన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతం చేసినందుకు నమస్కరించారు. ఉద్యమ బాధ్యత పెద్దలందరి సహాయ సహకారాలతోనే ముందుకు పోతుందని, మీ సహాయ సహకారాలే నాకు కొండంత అండ, నిండు ధైర్యం, ఇక ముందు కూడా సహకరించాలని కోరడం జరిగింది. ఈ విజయవంతం జరగటానికి సహకరించిన అభిమానులు, కార్యకర్తలు, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదాలకు నమస్కరిస్తూ ఇక ముందు కూడా ఇదే విధంగా సహకరించాలని కోరడం విశేషం. కేంద్రీయ విశ్వవిద్యాలయం పిహెచ్డి డాక్టరేట్ శ్రీ శివ ముదిరాజ్ గారు మండల్ గారి చరిత్రను తెలుపుతూనే, విప్లవ రూపంలో ఉద్యమం చేస్తే తప్ప అధికారం మనకు రాదని, ఏ కులాన్ని ఆ కులం పెద్దలు సమరించుకొని, సంఘాలు ఎన్నైనా, కులాలు ఎన్ని ఉన్నా ఏకమై ఐక్యమత్యంతో అధికారం సాధిద్దామని, దానికోసం పోరాటం తప్పదని, యువజనులందరూ, మహిళలందరూ ఇందులో పాల్గొని ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ రూపంలో నడిపి అధికారం సాధించాలని, అందుకు పెద్దలందరూ సహకరించాలని కోరుతూ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులందరూ కూడా పాల్గొంటారని తెలపడం జరిగింది. బీపీ మండల్ అవార్డ్స్ను ముఖ్య అతిథులను ఆహ్వానించిన పెద్దలను మరియు లిస్టు ప్రకారం 44 బీపీ మండల్ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. బీసీలకే కాకుండా పేదలకు మరియు సిఎస్టీ సేవ చేసిన వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ముందుగా బీపీ మండల్ చిత్రపటానికి సూరజ్ మండల్ గారు, బోడి రామచందర్ గారు, బీసీ ఉద్యమ నేత రాజారాం యాదవ్ పూలదండలతో సత్కరించారు. పెద్దలందరూ పూలతో జ్ఞాపకం చేస్తూ నమస్కరించారు. ఇందులో భాగంగా ఎద్దులతో పాటు వేయి రామచంద్ర యాదవ్ బృందం, కుమార్ యాదవ్ యువత అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, అందెల కుమార్ యాదవ్, స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు యాదవ్, బిల్డర్ రాష్ట్ర బీసీ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు, మేదరి సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ గొంతు ముకుందం, బిల్డర్ కోటేశ్వరరావు యాదవ్, బిల్డర్ రఘు యాదవ్, జాతీయ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, సినిమా డైరెక్టర్ కుమారస్వామి యాదవ్,
కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు గొంటు సురేష్, రాష్ట్ర బీసీ నాయకులు పట్లూరి కృష్ణమోహన్, మురళీధర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ శ్రీ శివగారు, అందెల సత్యనారాయణ యాదవ్, అందెల కుమార్ యాదవ్, శ్రీశైలం యాదవ్, కొడకంచి గోకుల్ యూత్ శివకుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షులు పాండు రంగారావు యాదవ్, గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్, విద్యార్థి విభాగం బీసీ నాయకులు ప్రవీణ్ యాదవ్, తోకల శ్రీనివాస్ యాదవ్, పిల్లి రామారాజు యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే శెట్టి వంశీమోహన్ యాదవ్, లంగర్ హౌస్ డివిజన్ యాదవ సంఘం అధ్యక్షులు ఆరేళ్ల శ్రీశైలం యాదవ్, పెద్దల అభిమానులు కార్యక్రమం మరియు మహిళామణులు కార్పొరేటర్లు ఎంతోమంది పాల్గొని వర్ధంతి కార్యక్రమాన్ని సఫలం చేయడం జరిగింది.